హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఇక్కడ వజ్రకరూరులో ఉన్నాము. సో వజ్రాల వేటకు వచ్చాము. సో ఈ వజ్రాల వేటలో వర్షం ఎదురైంది. సో వజ్రాల వేట అంతా ఫెయిల్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది వజ్రకరూరులో, ఫుల్ వర్షము. సో చెట్టు కింద ఉన్నాం మనము అంతే. సో పొలాలు అయితే దాదాపు మొత్తం వేసేసారు. ప్రస్తుతం మనం ఇక్కడ వజ్రకరూరులో ఉన్నాము. సో చూసాము, ఒక స్టోన్ కూడా దొరకలేదు. మొత్తం పొలాలు వేసారు కదా, పొలాలు వేసినప్పుడు దొరకడం అంటే చాలా కష్టం. మనమైతే చూస్తున్నాము. ఇక్కడ ఏంటి దొరుకుతాయి? ఏమో, మన ప్రయత్నం మనం చేస్తున్నాము, ఏమైనా దొరుకుతాయేమో అని ఫ్రెండ్స్. ఓకేనా, వాన పడుతుంది, ఫుల్ వర్షము ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది. దాంతో నుంచి వీడియో చాలా కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్. చాలామందికి కూడా ఉపయోగపడాలనేసి వీడియో చాలా కష్టపడి తీస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా లాంగ్ వచ్చి మనము వీడియో తీయడం జరిగింది. సో వజ్రాల వేటలో చాలా దూరం ప్లేస్లో, కొత్త ప్రదేశానికి వచ్చి వెతుకుతున్నా వజ్రకరూరులో. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వండి. సో ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా స్టార్ట్ చేశాను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ని. ఏదో వాటిపై ఇంట్రెస్ట్ కలిగింది, చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని, అందుకే కొత్తగా స్టార్ట్ చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని ఫస్ట్ ప్లేస్లో ఉంది వజ్రకరూరు. మొదట వజ్రకరూరి, తర్వాత ఇంకా మిగతాటివన్నీ. రాయలసీమకి వచ్చింది పేరు, రాయలసీమ, రతనాల సీమ అని అంటారు చూడు. ఈ ఊరి వల్లే వచ్చింది. దానికి వజ్రాలకి మెయిన్ ప్రసిద్ధి వజ్రకరూరు. ఓకేనా ఫ్రెండ్స్. వజ్రకరూరు వజ్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం వజ్రకరూరు. వజ్రాలు అధికంగా లభ్యమయ్యే ప్రాంతం వజ్రకరూరు ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ మిస్. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకి చాలా మంచి సమాచారాన్ని తీసుకొని వస్తాను, తెలియజేస్తాను, సలహాలని, సూచనల్ని. ఓకేనా ఫ్రెండ్స్. నాకైతే ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను వజ్రాల అన్వేషణ చేస్తున్నాను. సో నాకైతే ఇంతవరకు ఒక్కటి కూడా దొరకలేదు. ఏదో నా యొక్క ప్రయత్నం చేస్తున్నా. ఊరినే వచ్చి ఎత్తికిపోతే ఏం ప్రయోజనం ఉంటుందనేసి ఏదో
నా సంతోషం కోసం ఏదో ఛానల్ని పెట్టుకొని చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మీ యొక్క అమూల్యమైన మద్దతు తెలుపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ఫ్రెండ్స్.